ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనము. ఈజ్ ద లార్డ్స్ హ్యాండ్ షార్టెన్? నౌ యూ షెల్ సీ whether my word will come true for you or not. Numbers chapter 11 verse 23. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవాలనుకుంటే, ఆయన శక్తిని లెక్కించాలనుకుంటే అది అసాధ్యం. ఒక సాధారణమైన మనుషులముగా ఉన్న మనము ఎన్నటికీ కూడా ఆయన శక్తిని అంచనా వేయలేమండి. మనం ఎంత గొప్పగా దేవుని గురించి ఊహించుకున్నప్పటికీ, ఆయన బలము గురించి ప్రకటించినప్పటికీ అది చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే మనుష్యులమైన మనము దేవుణ్ణి మన తెలివితేటలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎదురుగా ఉన్న వాటిని బట్టి ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను ఆధారం చేసుకొని మన మైండ్తో దేవుడు ఇంత శక్తివాడు, దేవుడు ఇది చేయగలడని అనుకుంటాం. అంటే దేవుడు ఇంత లిమిట్ కలవాడు, ఇంతవరకే ఆయన కార్యాలు చేయగలడని ఆలోచిస్తాం. అయితే అది సంపూర్ణంగా తప్పు అని, మనము దేవుణ్ణి తక్కువ చేస్తున్నామని ఈరోజు లేఖన భాగం తెలియజేస్తుంది. మన దేవుడు లిమిట్ లేనివాడు, ఎవ్వరి అంచనాలకు అందడు. ఆయనను ఎంత కీర్తించినా, ఎంత పొగిడినా, ఎంతగా స్తుతించినా తక్కువే అవుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన కార్యాల గురించి తక్కువే వ్రాయబడ్డాయి. ఇంకా యేసయ్య ఎన్నో కార్యాలు చేశాడని భక్తుడు చెబుతున్నాడు. ఈరోజు వాక్య భాగంలో ఈ మాటలు దేవుడే స్వయంగా చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఆయన అంటున్నాడు, నా బలము తక్కువైనదా? నేను ఈ కార్యం చేయలేనని నువ్వు అనుకుంటున్నావా అని ఈ మాటలు దేవుడు పలుకుతున్నాడు. అయితే ఈ మాటలు చెబుతుంది ఒక అన్యుడికి కాదు, ఈ మాటలు చెబుతుంది ఒక భక్తిహీనునికి కాదు, అల్ప విశ్వాసికి అసలే కాదు. దేవుడు క్వశ్చన్ చేస్తుంది తాను ఏర్పరచుకున్న ప్రవక్త అయిన మోషేతో. అవునండి, మోషేతోనే దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు. మోషే అనగానే మన హృదయములో ఎంతో గౌరవం ఉంటుంది. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. అటువంటి మోషేనే దేవుని బలాన్ని సందేహించాడా అంటే సందేహించాడనే చెప్పవచ్చు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుని కార్యాన్ని చూసిన మోషే, బండ నుండి నీటిని రప్పించడం చూసిన మోషే, చేదు నీటిని మధురముగా మార్చడం దగ్గర నుండి జరిగించిన మోషే అయినా దేవుని కార్యాలను సందేహించాడండి. ఈ రోజున అనేక మంది విశ్వాసులు మోషే ద్వారా, మోషే వలె దేవుణ్ణి సందేహిస్తున్నారు. అనగా ఆయన శక్తిని, బాహుబలమును సందేహిస్తున్నారు. దేవుడు మా జీవితాలలో ఈ కార్యము ఆయన చేయగలడా? దేవుడి వలన ఇది సాధ్యమవుతుందా అని అన్నీ తెలిసిన వారే, దేవుని కార్యాలను కన్నులారా చూసిన వారే, అనుభవించిన వారే అంటుంటారు కదండి. ఈ సందర్భంలో దేవుణ్ణి నమ్ముతాము, ఈ సందర్భంలో దేవుణ్ణి నమ్మము అనడానికి లేదండి. ప్రతి సందర్భంలో ఆయన శక్తిని మనం నమ్మాలి. ఒక్క మాట చేత ఈ భూమిని, దానిలోని సమస్తమును ఆయన చేశాడు. దేవుడు దానికి మాత్రమే పరిమితం కాలేదు. అదే మాటతో ఆయన ఎన్ని భూమి వంటి గ్రహాలనైనా, ఎన్ని జీవరాశులనైనా సృష్టించగలడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విషయంలో మోషే దేవుని బాహుబలము తక్కువ చేసి మాట్లాడాడు అని మనం ఒకసారి చూస్తే, ఇజ్రాయేలీలు మాంసం కావాలని, ఐగుప్తులో మాంసం ఉంది ఇక్కడ లేదని వారు దుఃఖిస్తుంటే దేవుడు అంటున్నాడు, వారికి ఒక్క రోజుకు కాదు, నెల రోజులకి సరిపడా మాంసము నేను వారికి ఇస్తాను. వారికి మాంసం అంటేనే అసహ్యం పుట్టేలాగా సమృద్ధిగా నేను వారికి ఇస్తానని అన్నప్పుడు ఈ మాటలను బట్టి మోషే అంటున్నాడు, ప్రభువా, వారు ఒక్కరు అనుకుంటున్నావా? 2 అనుకుంటున్నావా? అందరూ కలిసి 6 లక్షల కాలువలు ఉన్నారు. ఇటు చూస్తేనేమో గొర్రెలు, పశువులు వారికి సరిపడా లేవు. అందులోనూ
నెల రోజులు వారికి వీటన్నిటిని ఎక్కడి నుండి తెచ్చిపెట్టాలి అని మోషే అన్నప్పుడు దేవుడు ఈ మాటలను చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు కూడా అనుకుంటున్నారేమో, దేవుని యొక్క కార్యాన్ని, ఆయన బలాన్ని పరిమితి చేసి మాట్లాడుతున్నారేమో. భక్తి విశ్వాసము మీలో ఉన్నప్పటికీ మోషే వలె మనుష్యుని జ్ఞానంతో ఆలోచించి ఇది దేవుడు చేయగలడా అని అనుకుంటున్నారేమో. అయితే దేవుడు నిన్ను కూడా ఇదే మాట అడుగుతున్నాడు. ఆయనకు బాహుబలం తక్కువ అని నువ్వు అనుకుంటున్నావా అని. ఆయన నీ జీవితంలో నీవు జరగదు అనుకున్న కార్యము జరిగి తీరుతుందని, ఆయన కార్యము జరగబోతుందని, దానినే నీవు చూస్తావని లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఒక్క విషయంలోనే, కొన్ని విషయాల్లోనే, సాధ్యమయ్యే విషయాల్లోనే దేవుణ్ణి నమ్మడం కాదు, అన్ని విషయాల్లో దేవుడు శక్తి గలవాడు, ఆయన ఏదైనా నా జీవితంలో చేయగలడు అని గుర్తించి విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయా గొప్ప కార్యాలు మా పట్ల జరిగించే దేవుడవని, అయా మరి తండ్రి మీ యొక్క బాహుబలము అధికముగా ఉన్నదని తండ్రి ఈ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మోషేతో మాట్లాడిన దేవుడవు, మోషే ద్వారా అద్భుత కార్యాలు జరిగించిన దేవుడవు, మాతో కూడా మాట్లాడుతున్న దేవుడవు, మా జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగల తండ్రివి. మీకు అసాధ్యము కానిదంటే లోకంలో ఏది లేదు ప్రభా. సమస్తాన్ని తండ్రి సాధ్యపరచగలిగే దేవుడవు, అధిక శక్తి సంపన్నుడు అని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించి మమ్మల్ని లేవనెత్తిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రభా, కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా అయా మీ యొక్క మాట సజీవమైనది, బలమైనది, వాడిగల ఖడ్గము కంటే పదునైనది ప్రభువా. అయా అట్టి మాటలతో బిడ్డలను ధైర్యపరుస్తూ బ్రతికిస్తున్నందుకు మీకు వందనములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న అనారోగ్య సమస్యను బట్టి కృంగిపోతున్నారో, అయా వారికి వచ్చిన రోగాన్ని బట్టి దిగులు చెందుతున్నారో, ఇక మరణమే శరణం అనుకొని బిడ్డలు జీవిస్తున్నారో, వారిని తండ్రి సజీవులుగా తండ్రిని మీరు నిలవబెట్టండి. మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు, రోగములన్నిటిని నయము చేయగల దేవుడవు తండ్రి. అయా మీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డ పైన ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలను మీరు నిలవబెట్టండి. అదేవిధంగా అప్పుల సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అప్పులు తండ్రి ఎక్కడైతే అప్పు తెచ్చుకున్నారో ప్రభా, అయా తిరిగి మళ్ళీ చెల్లించే సామర్థ్యము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. ఉద్యోగం చేస్తూ ప్రభా ఏమైనా ఆటంకాలతో ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను మీరు సఫలము చేయండి. మంచి ఉద్యోగం బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభా, దిగులు చెందుతున్నారో, సమాధానము లేక ఎప్పుడు చూసిన అల్లర్లు, గొడవలతో, ఒకరంటే ఒకరికి ద్వేషాలతో ఉంటుండగా ప్రభా మీరే సహాయం దయచండి. ఆ కుటుంబాన్ని ప్రభా సమాధాన కుటుంబముగా నిలవబెట్టండి నా ప్రభా. అయా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యం దయచండి. ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు క్షమించుకునేటువంటి మనసును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. అయా వృద్ధులను మీరు బలపరచండి, ధైర్యపరచండి. అయా వారిని మీరే ఆదరించండి, ప్రోత్సహించండి. అదేవిధంగా నా తండ్రి అయా సువార్థికులను బలపరచండి. అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి. మిషనరీస్ని దీవించండి. అయా పరిచారకులను మీరు ఆశీర్వదించండి. అయా నూరంతల ప్రతిఫలము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. అనేకులకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించే వారిగా తండ్రి అయా అనేక సువార్థికులను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. మీ యొక్క కనికరము మా భారతదేశం పైన ఉంచండి. మీ కటాక్షము మా భారతదేశం పైన ఉండులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు
ఉన్నావు అయా మీరే తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభువ. అయా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి బిడ్డకు ప్రభువ ఓదార్పును దయచేయండి, సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.